Hello friends, welcome to Honey GS classes. 24th February daily current affairs with GS points. So first మనకి yesterday MCQ చూస్తే బ్రహ్మోస్ మిసైల్ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది అంటే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పిస్తున్నది. ఎస్ ఇట్ ఈస్ క్రూయిజ్ మిసైల్ బట్ నాట్ హైపర్సోనిక్ కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇట్ ఈస్ సూపర్సోనిక్ ఓన్లీ 2.8 మ్యాక్ వేగం మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి 5 కంటే ఎక్కువ ఉంటే మనము సూపర్సోనిక్ అని చెప్పేసి హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. 2.8 మ్యాక్ కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ సూపర్సోనిక్. నెక్స్ట్ సర్ఫేస్ టు ఎయిర్ ఓన్లీ అని చెప్పేసి మనకు కీవర్డ్ కనిపిస్తుంది. సర్ఫేస్ నుంచి ఎయిర్కి మాత్రమే కాదు, ఇది మల్టీ మనము సముద్రం నుంచి పంపొచ్చు, సముద్రం లోపల నుంచి పంపొచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ సర్ఫేస్ టు ఎయిర్ కూడా మనకు పంపొచ్చు కాబట్టి ఇది తప్పు అవుతుంది. సర్ఫేస్ టు ఎయిర్ ఓన్లీ కాదు, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ నుంచి మనం పంపొచ్చు కాబట్టి ఏ తప్పు, బి తప్పు. సి ఏంటి అంటే ఎంటీసీఆర్ సైన్ చేసిన తర్వాత మనము పరిధి విస్తరణ చేయడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకోసం అంటే ఫస్ట్ 290 km ఉండే, నెక్స్ట్ 450 km 600 km అని చెప్పేసి చేంజ్ చేసుకున్నాము ఎంటీసీఆర్ సైన్ అనంతరము. ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమే అని చెప్పేసి 300 km కంటే ఎక్కువ పరిధి ఉన్న క్షిపణి మనం లాంచ్ చేయాలంటే కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ ఎంటీసీఆర్ సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి మనం ఇంకోటి S-400 ట్రయంఫ్ క్షిపణి అని చెప్పేసి ఉంటుంది. 400 km ఇన్ఫ్యాక్ట్ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దానికోసం కూడా మనం ఎంటీసీఆర్ని సైన్ చేయడము జరిగింది. ఇది ఆన్సర్ ఏంటి ఇప్పుడు సి ఓన్లీ అని చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ ఈరోజు ఎంసీక్యూ చూస్తే క్రింది వాటిలో పిఎం హెడ్ కాదు. ఇక్కడ 4 క్యాబినెట్ కమిటీస్ కనిపిస్తున్నాయి. అందులో వేటికి పిఎం హెడ్ కాదని చెప్పేసి ప్రశ్న కనిపిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, నాట్ పొలిటికల్ అఫైర్స్, ఇట్ ఈస్ పార్లమెంటరీ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ అని చెప్పేసి పిలుస్తాం, నాట్ అపాయింట్మెంట్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఈ ఏబిసిడి ఉన్నాయి కదా, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇందులో వేటికి పిఎం హెడ్గా ఉండడు అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వండి. ఏబిసి ఉంది, బీసీ ఉంది, బి ఉంది, నన్ అని చెప్పేసి ఉంది. రైట్, మనం ఇది మార్నింగ్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్. మొత్తం ఈరోజు ఆర్టికల్స్ 12 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. మనకి 28 వరకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ దాదాపుగా లేదు కాబట్టి డిస్కస్ చేయము. ఫస్ట్ వస్తుంది వెరీ ఫేమస్ ఎస్ రాజీవ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మనకి రాజీవ్ గారిని రాష్ట్రపతి గారు నియామకం చేసినారు కాబట్టి వార్తల్లో ఉన్నారు. రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ విజిలెన్స్ కమిషనర్గా మనకు నియామకం చేయడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్. మనకు సివిసి కూర్పు చూస్తే 1+2 అని చెప్పేసి ఉంటుంది. మనకి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ పనిచేస్తున్నాడు. ఈ 2లో ఒకరిని ఎస్ రాజీవ్ గారిని నియామకం చేయడం జరిగింది. ఈ 1+2ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఫస్ట్ మనకు ప్రాసెస్ ఉంటుంది. సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఇందులో ప్రధానమంత్రి ఉంటాడు, లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నేత ఉంటాడు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీ రాష్ట్రపతికి నేమ్ని రికమెండేషన్ చేస్తే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేస్తారు 1+2ని కూడా. నెక్స్ట్ వీరు 4 years పదవి కాలంలో ఉంటారు లేదా 65 years అనేది ఏజ్ వచ్చేంత వరకు ఉంటారు. వీళ్ళ సాలరీ చూస్తే మనకు చైర్మన్కి ఏమో యూపీఎస్సీ చైర్పర్సన్ యొక్క సాలరీ వస్తుంది, సభ్యుడికి ఏమో యూపీఎస్సీ మెంబర్ యొక్క సాలరీ వస్తుంది. తొలగింపు వస్తే మనకి సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి గారే తొలగింపు చేస్తారు. రాష్ట్రపతికి నివేదిక ఇస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. బట్ ఇది సివిసి అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేయదు, నేరుగా పార్లమెంట్కి మాత్రం రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఇది ఇన్వెస్టిగేటింగ్ బాడీ కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ అవినీతి విషయంలో సిబిఐ ద్వారా మనకు దర్యాప్తు చేస్తుంది కాబట్టి సిబిఐ అనేది మనకు యాంటీ కరప్షన్ విధులు కండక్ట్ చేసే టైంలో ఇన్ఫ్యాక్ట్ సివిసి కింద పనిచేస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. రైట్, ఈ సివిసి అనేది ప్రజెంట్ చూస్తే చట్టబద్ధ సంస్థ. స్టార్టింగ్లో మనకి సంతానం కమిటీ అని చెప్పేసి ఉంటుంది. దీని కమిటీ సిఫార్సు మేరకు 1964లో
సివిసిని ఏర్పాటు చేస్తాము, కేవలం సలహా సంఘం మాత్రమే అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత 1998లో వినీత్ నారాయణ్ కేస్ తర్వాత ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ అనేవి మనకి 2003 యాక్ట్ ద్వారా ఇన్ఫ్యాక్ట్ చట్టం చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ మనకి చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ 1+2 అని చెప్పేసి పిలుస్తాం. ఈ 1 మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. ఎస్ రాజు వచ్చేసి కొత్తగా ఇతను రాష్ట్రపతి గారు నియామకం చేయడము జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్. మనకి జిఎస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సివిసిని డిస్కస్ చేయడం జరిగింది. నాకు తెలిసి సో రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ లేదా ఇతర బాడీస్ కానీ మనం ఆన్సర్ తప్పుగా పెట్టొద్దు. సో పాలిటీ విషయంలో మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 2లో పేపర్ 2లో వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ జిఎస్లో 1-2 క్వశ్చన్స్ వస్తే రావచ్చు, లేకుండా లేదు, కానీ పేపర్ 2లో తప్పనిసరిగా అయితే వస్తాయి. ప్రతి బాడీ రిపీట్ అవుతుంది దరిదాపుగా. నెక్స్ట్ రవిదాస్ అని చెప్పేసి మనకు సో రవిదాస జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు వారణాసి లోపల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి సో శ్రీ రవిదాసియే మనకి వార్తల్లో ఉన్నాడు. సో వారణాసి అని చెప్పేసి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. మన హిస్టరీలో భక్తి ఉద్యమం అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మతం అని చెప్పేసి మహిళ అని చెప్పేసి అక్కడ ఎక్కువ వస్తుంది, రైట్. సో రవిదాస్ అని చెప్పేసి మనకు చూస్తే ఇతను రామానంద శిష్యులలో ఒకడు అని చెప్పేసి పిలుస్తాం. కబీర్ యొక్క సమకాలికుడు అని చెప్పేసి పిలుస్తాం రవిదాస్ అని చెప్పేసి. ఈయన మతం ఉంటుంది రవిదాసీయ మతం అని చెప్పేసి ఉంటుంది. సో రవిదాసీయ మతం అని చెప్పేసి కొత్త రిలీజియన్ని సృష్టించిన వ్యక్తి అని చెప్పేసి వెరీ ఫేమస్. ఈయన యొక్క ఒక సమాజం ఉన్నది బేగంపూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బేగంపూర్ అనేది అతని యొక్క ఇమాజినేషన్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ బేగంపూర్ అంటే అర్థం ఏంటంటే సో ఎటువంటి తారతమ్యాలు లేని సమాజము అని చెప్పేసి పిలుస్తాం. ఎటువంటి దుఃఖము లేని సమాజం అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. కుల మతాలకు అతీతంగా దీన్ని స్థాపిస్తాడు మన రవిదాస్ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఈ రవిదాస యొక్క శిష్యురాలే మన మీరాబాయి అని చెప్పేసి పిలుస్తాం. ఈ మీరాబాయి చూస్తే మనకి శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తురాలు. సో మనకి కామంకి ఆరాధనకి చాలా తేడా ఉంటుంది కదా. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ది శ్రీకృష్ణ అండ్ మీరాబాయి సంబంధం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆమె ఈయన యొక్క శిష్యురాలు అని చెప్పేసి పిలుస్తారు. సో వెరీ వెరీ ఫేమస్ జిఎస్ క్వశ్చన్ అది. ఇది మనకు రవిదాసియ గురించి భక్తి ఉద్యమంలో వస్తుంది. నెక్స్ట్ పాప అని చెప్పేసి మనకి ఒక పేలోడు వార్తల్లో ఉంది. ఇది ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి ఆర్టికల్. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటి పాప అంటే ప్లాస్మా అనలైజ్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య L1 అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య L1 యొక్క పెలోడే పాప అని చెప్పేసి మనకి సౌర మంటల యొక్క ప్రభావాన్ని తొలిసారిగా అంచనా వేసింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సోలార్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది కాబట్టి పాప అనే పెలోడ్ వచ్చింది. సో ఇది ఆదిత్య L1 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నేను లింకులో ఇస్తాను, ఒకసారి చూస్తే మరొకసారి అర్థమవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్లో మనకి చంద్రయాన్ 3 కావచ్చు లేదా ఆదిత్య L1 కావచ్చు. ఈ 2 ప్రశ్నలలో ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తే 10 మార్క్స్ కోసం మనం ఆన్సర్ రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రయోగాల ఫలితంగా మనకి వచ్చే ప్రయోజనం ఏంటని చెప్పేసి వస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనం చాలా ఆర్టికల్స్ మెయిన్స్ పర్పస్లో డిస్కస్ చేసినాము. బట్ మన హెడ్డింగ్ గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి పెట్టలేదు అంతే, రైట్. నెక్స్ట్ వస్తుంది దోస్తీ 16 అని చెప్పేసి. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ మార్నింగ్ క్లాస్లో చెప్పాల్సి ఉండే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఆ పేజీలో అటువైపు ఉండే, అది స్కిప్ అయిపోయింది. సో దోస్తీ 16 చూస్తే త్రైపాక్షిక, సో గుర్తుపెట్టుకోవాలి, త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అండి. సో ఇది 3 దేశాల మధ్య కోస్ట్ గార్డు వాటి మధ్య కండక్ట్ చేస్తుంది. సో మనకి మల్దీవులు కండక్ట్ చేస్తుంది, మల్దీవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి 3 కంట్రీస్ ఏవి అంటే 1991లో వాస్తవంగా ఇది బైలాటరల్గా స్టార్ట్ అయింది, 2 కంట్రీస్ మధ్య స్టార్ట్ అయింది. ఇండియా ప్లస్ మల్దీవులు అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఏమైంది అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. 2012లో ఇది శ్రీలంక అని చెప్పేసి యాడ్ అయింది. ఈ ఇయర్స్ అన్నీ అవసరం లేదు, నేను కూడా ఇవాళ చెప్తున్నా, బట్ నేను కూడా మర్చిపోతా, అవసరం లేదు మనకు. జస్ట్ ఇలా దోస్తీ 16 అంటే 16వ ప్రయోగం ఇది. ఏ 3 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎవి ఎప్పుడని చెప్పేసి అవసరం లేదు. సో బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, దోస్తీ 16 లోపల ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అనేది సమర్థు పాల్గొంటుంది. సో ICGS సమర్థు అని చెప్పేసి, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సమర్థు అని చెప్పేసి పాల్గొంటుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది.
సో బిట్వీన్ ది ఇండియా, మాల్దీవులు, శ్రీలంక అని చెప్పేసి కోస్ట్ గార్డ్ షిప్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవులు హోస్ట్ చేస్తుంది. ఇది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ షియాంగ్ హంగ్ 3 అని చెప్పేసి ఒక చైనా యొక్క పరిశోధన నౌక అని చెప్పేసి చైనా పిలుచుకుంటుంది. బట్ అమెరికా ఏమంటుందంటే ఇది గూఢాచార నౌక అని చెప్పేసి అమెరికా ప్లస్ ఇండియా అభ్యంతరం చెప్తే తరచుగా. సో ఇన్ఫ్యాక్ట్ ఏంది షియాంగ్ యాంగ్ హంగ్ 3 అని చెప్పేసి ఒక నౌక ఇన్ఫ్యాక్ట్ మాల్దీవులకి వచ్చిందట. ఇండియా అభ్యంతరం చెప్పింది. మాల్దీవులకి మనకి దగ్గర దూరం కాబట్టి, సో ఇది గూఢాచారి నౌక కాబట్టి ఇండియా అభ్యంతరం చెప్పడం జరిగింది. సో షియాంగ్ యాంగ్ హంగ్ 3 అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు ఒకసారి చూస్తే మాల్దీవులు ఒకవైపు మన వైపేమో త్రైపాక్షిక విన్యాసం చేపడుతూ మరొక వైపు చైనాతోని మైత్రి కండక్ట్ చేస్తుంది. సో మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి చైనా ప్రో అధ్యక్షుడు ఇండియా అవుట్ పాలసీని అతను ఇటీవల ఫాలో అవుతున్నాడు. నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసినాము. హైడ్రోగ్రఫీ పాలసీ అని చెప్పేసి రద్దు చేసుకున్నాడు. తన ఫస్ట్ విజిట్ని ఇండియా కాకుండా టర్కీ ప్లస్ చైనాకి పోయిండి అని చెప్పేసి సైన్యాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి మే మంత్ గడువు విధించడం జరిగింది మహమ్మద్ ముయిజ్ ఇండియా సైన్యానికి అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చింది. నెక్స్ట్ 6G మీద ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని బెంగళూరు లోపల సో నోకియా సంస్థ, ఎవరు నోకియా సంస్థ అని చెప్పేసి, దీంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇవి రెండు కూడా 6G కోసం అని చెప్పేసి ఒక పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ అంటే బెంగళూరు అని చెప్పేసి. సో ఎవరెవరు నోకియా సంస్థ ప్లస్ IISc సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. సో మనకి గౌహతి లోపల సో భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్స్ యొక్క ట్రైనింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది IIT గౌహతి అని చెప్పేసి. సో భారతదేశంలో అతిపెద్ద కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మనకి సూపర్లేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అతిపెద్ద లేదా ఫస్ట్ అని చెప్పేసి వస్తాయి. అతిపెద్ద డ్రోన్స్ శిక్షణ కేంద్రము, డ్రోన్స్ శిక్షణ కేంద్రం అని చెప్పేసి సో IIT గౌహతి అయితే ఓపెన్ చేయడం జరిగింది. దేంతోని అంటే దీనికి హెల్ప్ చేసిన సంస్థ పేరు సో ఎడ్యూరేడ్ అని చెప్పేసి ఉన్నది. ఇది హెల్ప్ చేసింది IIT గౌహతికి. దీని టెక్నికల్ ఏమని పిలుస్తున్నామంటే సో రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. RPTO అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రోన్స్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో అతిపెద్దది సో మనకి గౌహతి అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ IIT గౌహతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరోగసి నిబంధనల్లో మార్పులు అయితే చేయడం జరిగింది. మనకి ఈరోజు ఇది జ్యోతి ఆర్టికల్ ఇది కూడా. సో సరోగసి నిబంధనలు అని చెప్పేసి మార్పులు చేసింది కాబట్టి మన గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు చూస్తే ఇన్ఫ్యాక్ట్ భార్య ప్లస్ భర్త వీళ్ళ ఇద్దరిలో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరిది మనకు ఏమైనా లోపం ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అయితే సర్టిఫై చేస్తే సో వీళ్ళు సరోగస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనకు మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరో ఒకరు మాత్రం లోపం ఉన్నారని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫై చేస్తే సరోగస్కి వెళ్ళొచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు దాత అనేది అది అండం కావచ్చు లేదా శుక్రకణం కావచ్చు, సో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి మార్పులు చేయడం జరిగింది. ఒక వివాహిత వాళ్ళు ఒక జంట అనేది లోపం ఉందని చెప్పి సర్టిఫై చేస్తే సరోగస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ దాతలు ఎవరు అంటే అండం కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మహిళ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఎవరెవరికి వర్తించదు అంటే జంటకి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఎవరికి వర్తించదు అంటే ఇన్ఫ్యాక్ట్ పెళ్ళి అయింది బట్ విడాకులు తీసుకుంది, పెళ్ళి అయింది బట్ భర్త చనిపోవడం జరిగింది. సో మనం ఏమంటాము వితంతు అని చెప్పేసి పిలుస్తాం, వితంతు అని చెప్పేసి. వీళ్లకు ఈ అవకాశం లేదు. వీళ్లకు సరోగస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ వీళ్ళ అండమే అయి ఉండాలి. వీళ్ళు దాతగా కేవలం స్ప్రెమ్ మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంది మనకు సో భార్య కానీ భర్త కానీ ఒకరికి లోపం ఉన్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ భార్య లోపం అనుకోండి, ఏమే అండాన్ని ఇన్ఫ్యాక్ట్ ఆ ఎగ్ని దాతగా తీసుకోవచ్చు, ఇంకొకరిది ఎగ్ తీసుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదు. వాళ్ళ సొంత ఎగ్ అయి ఉండాలి కంపల్సరీ. దాదా మాత్రం స్ప్రెమ్ అయితే ఇవ్వచ్చు. సో మనకి తేడా అనిపిస్తుంది కదా.
ఇంకొక కేటగిరీ ఉన్నది మనకి. సో వీళ్ళు అవాహిత అని చెప్పేసి పిలుస్తాం. పెళ్ళి కాలేదు, వీళ్ళకు సరోగస్కి అసలు అనుమతి లేదు. సరోగస్ మీన్స్ మనకి గర్భాన్ని మోసే వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి సరోగస్ అయితే అనుమతి లేదు. ఎల్జిబిటీ వాళ్ళకి అనుమతి లేదు. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎవరెవరికి అనుమతి ఉంది? కంపల్సరీ పెళ్ళి కావాలి, సరోగస్కి పెళ్ళికి సంబంధం కలిగి ఉంటుంది. సో ఈ మార్పులు కంపల్సరీ మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. కన్ఫ్యూజ్ కావాలి. జస్ట్ ఇక్కడ ఒక జంట ఉన్నట్లయితే వాళ్ళు ఎవరిలో ఒక్కరు లోపం ఉన్నప్పుడు సరోగస్కి అలో ఉన్నది. జంట కాకుండా పెళ్ళైన ఒంటరి మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఒంటరి ఎందుకున్నది? డైవర్సులు కావచ్చు, లేకుంటే భర్త చనిపోవచ్చు, విడోగా వస్తామే. వాళ్ళకి సొంత అండం కంపల్సరీ, వాళ్ళ అండమై ఉండాలి. వాళ్ళ అండం గిట్ట క్వాలిటీ లేకున్నా, ఇన్ఫ్యాక్ట్ ఏమైనా లోపం ఉన్నా కూడా సరోగస్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఇక్కడ పెళ్ళి కాని మహిళకు సరోగస్ అసలు అనుమతి లేదు. సో ఇది సుప్రీంకోర్టులో కేసు పడిందండి దీని మీద. నిన్న వచ్చినాయి, ఇవాళ మనకి లైవ్లా చూస్తే సుప్రీంకోర్టులో కేసు పడింది. సో ఒక 40 years పెళ్ళి కాని అమ్మాయి సుప్రీంకోర్టులో కేసు పడేసింది. ఆర్టికల్ నెంబర్ 14కి ఇది ఉల్లంఘన అని చెప్పేసి. ఇక్కడ మహిళ ఉన్నది, అండము దాతగా మనము పొందొచ్చు. మహిళ ఉన్నది, అండము ఆమెదే కావాలి. మహిళ ఉన్నది, అసలు ఇక్కడ వీళ్ళకి అనుమతి లేదు. ఈ మధ్యన వివక్షత ఎందుకని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడింది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ మనకు ఎంసీక్యూ రూపంలో వస్తాయి, ఇట్లా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వస్తుంది. కాబట్టి నోట్స్లో ఇట్లా లేదు, మీరు ఇట్లా రాసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక జంట అని చెప్పేసి దాతలు ఎవరైనా కావచ్చు. ఒంటరి మహిళ అని చెప్పేసి, ఒంటరి మహిళ ఎందుకైంది? విడాకులు, వితంతు అని చెప్పేసి, ఈమె అండమైతే ఆమెదే ఉండాలని చెప్పేసి. సో పెళ్లి కాని మహిళకైతే సరోగసి అనుమతి లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ILO, సో అంతర్ కార్మిక సంస్థ అని చెప్పేసి పిలుస్తాం కదా. 190 ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో కన్వెన్షన్ నెంబర్ 190 అని చెప్పేసి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజ్ సంస్థ ఈ ఒప్పందము మీద సైన్ చేసిన లేదా ఆమోదించిన తొలి ఆసియా కంట్రీ చూస్తే థాయిలాండ్ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ ఆసియా కంట్రీ, ప్రపంచంలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ 38th కంట్రీ. ఆసియాలో ఫస్ట్ది. సో అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఉన్న 19వ నెంబర్ ఒప్పందాన్ని ఆమోదించిన, సంతకం చేసిన ఫస్ట్ ఆసియా కంట్రీ అని చెప్పేసి థాయిలాండ్ దేశం మనకు కనిపిస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్. ప్రపంచంలో 38 అని చెప్పేసి, ఈ ప్రపంచంలో పెద్ద అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద 190 నెంబర్ అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ పనిచేసే ప్రదేశంలో లేదా ఆఫీసులలో ఈ వేధింపులు చేయమని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడమే 190 ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. అంటే వాళ్ళు ఆడగవచ్చు, మోగవచ్చు, మొత్తం మీద ఎంప్లాయీస్ మధ్య వేధింపులు చేయొద్దని చెప్పేసి 190 ఒప్పందం చెప్తుంది. ఆసియాలో ఫస్ట్ కంట్రీ కాబట్టి సో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఫస్ట్ లేదా లార్జెస్ట్ అని చెప్పేసి వచ్చినప్పుడు ఎగ్జామ్ అన్నీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఎంసీక్యూ రూపంలో. నెక్స్ట్ జసింతా కళ్యాణ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మహిళ ఈమె జసింతా కళ్యాణ్. కళ్యాణ్ ఏం కాదు, కళ్యాణే. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె ఎందుకు మహిళ వార్తల్లో వచ్చిందంటే, ఈ క్రికెట్ లోపల పిచ్ని రూపొందిస్తారు కదా. సో ఫస్ట్ మహిళ కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ మనకి జరుగుతుంది, ఈ మహిళా IPL అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో సో క్యూరేటర్గా ఫస్ట్ మహిళ వచ్చింది. సో వీళ్ళు పిచ్ని రూపొందిస్తారు. సో బ్యాటింగ్ అనుకూలం, బౌలింగ్ అనుకూలం అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి. మనకు అది పెద్ద అవసరం లేదు కానీ, సో ఫస్ట్ మహిళ కాబట్టి క్రికెట్ లోపల ఈ జసింతా కళ్యాణ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాకిస్తాన్లో సో ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ అని చెప్పేసి మనకు ఇన్ఫాక్ట్ నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడితను ప్రధానిగా. సో అధ్యక్షుడిగా చూస్తే మనకు అధ్యక్షుడేమో ఆసిఫ్ అలీ జర్దార్ అని చెప్పేసి ఉన్నాడు. ఆసిఫ్ అలీ జర్దారీ. సో పాకిస్తాన్ అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయనేమో ప్రైమ్ మినిస్టర్ కాబట్టి పేర్లు కొద్దిగా పాకిస్తాన్ కాబట్టి అవసరం మనకు. నెక్స్ట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అని చెప్పేసి మొబైల్ టెక్నాలజీ మీద స్పెయిన్లో ఉన్న బార్సిలోనా మీటింగ్ కండక్ట్ చేస్తుంది. సో థీమ్ ఏంటి అంటే ఫ్యూచర్ ఫస్ట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 5 సబ్ థీమ్స్ ఉన్నాయి, బట్ మనకి థీమ్స్ అయితే అవసరం లేదు. ఓన్లీ థీమ్ అయితే చూస్తే మెయిన్ థీమ్ ఏంటి, ఫ్యూచర్ ఫస్ట్ అని చెప్పేసి ఉన్నది. ఈ 12 ఆర్టికల్స్లో మనము వేటిని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, కనీసము మినిమం అన్నట్టు. ఈ మినిమం ఎందుకోసం అంటే, సో మనం గ్రూప్ 1 మెయిన్స్ అధ్యయనం చేసి చదివే వాళ్ళకి ప్రిలిమ్స్ అనేది సో కరెంట్ అఫైర్స్లో చూస్తే 25 క్వశ్చన్స్ వస్తున్నాయి, 21 నుంచి 25.
మినిమం కొన్ని చదివితే మనం 15 క్వశ్చన్స్ చేయవచ్చు. అంటే మినిమమ్ ఎఫర్ట్ పెట్టి 15 క్వశ్చన్ చేయవచ్చు. జిఎస్ ఇబ్బంది లేనప్పుడు మినిమం ఎఫర్ట్ సిఏలో పెట్టవచ్చు. దానికోసం అని చెప్పేసి కొన్ని తీసి పడేయచ్చు. సో ఫస్ట్ చూస్తే రాజీవ్ అనేది సో సివిసిలో మెంబర్ కాబట్టి ప్రశ్న అంతగా రాకపోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వేరు, విజిలెన్స్ కమిషనర్ వేరు కాబట్టి మరీ అంతగా డెప్త్గా వెళ్ళకపోవచ్చు. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనేది అడగొచ్చు, రాజీవ్ అయితే అడగకపోవచ్చు. బట్ మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసు. సో రవిదాస మనకి కరెంట్ అఫైర్స్లో అవసరం లేదు, విగ్రహాన్ని వారణాసి లేదు, ఇంకా ఇక్కడ అవసరం లేదు, మనకి ఆ క్వశ్చన్ దాదాపుగా రాదు అది. సో బట్ ఇది జిఎస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ, రైట్. పాప కూడా అవసరం లేదు. సో దోస్తీ 16 ఒకటైతే కంపల్సరీ అవసరము. సో దోస్తీ 16 అని చెప్పేసి కంపల్సరీ అవసరము. సో మనకు వేరే మార్కులు ఉంటే కనిపించేది. షియాంగ్ హంగ్ 3 అవసరం లేదు, రాకపోవచ్చు. 6G R&D అని చెప్పేసి రాకపోవచ్చు. సో ఆర్పిటిఓ వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి గౌహతి భారతదేశంలో అతిపెద్ద డ్రోన్స్ ట్రైనింగ్ సెంటర్ని ఓపెన్ చేసింది కాబట్టి సో ఇది వెరీ వెరీ ఫేమస్. అంటే మనకి ఒకటి అయింది, రెండవది అయిపోయింది. సరోగసీ రూల్స్ అనేది ఎస్ కంపల్సరీ. ఇటువంటి మనకి క్వశ్చన్ వస్తుంది, కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి 3 మహిళలు ఉన్నారు కాబట్టి మన డిఫరెన్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ పట్టుకోవాలి. ఐఎల్ఓ కన్వెన్షన్ ఎస్ కంపల్సరీ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ కాబట్టి. జసింత కళ్యాణ్ కంపల్సరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. సో పాకిస్తాన్ వాళ్ళని స్కిప్ చేయండి, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్కిప్ చేయండి. ఈ 5 ఆర్టికల్స్ మినిమం ఈరోజు అధ్యయనం చేయాలి కంపల్సరీ. ఏమున్నాయి ఫస్ట్ చూస్తే దోస్తీ 16 అని చెప్పేసి ఉన్నది, బిట్వీన్ ది శ్రీలంక అండ్ మల్దీవులు ప్లస్ ఇండియా అని చెప్పేసి కోస్ట్ గార్డ్ షిప్ యొక్క ఎక్సర్సైజ్ అండి అది. ఆర్పిటిఓ మనకి ఇన్ఫ్యాక్ట్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ అని చెప్పేసి సో డ్రోన్స్ అని చెప్పేసి పిలుస్తాం జనరల్ లాంగ్వేజ్ లోపల. ఐఐటి గౌహతి ఎడ్యూరేట్తోని స్టార్ట్ చేయడం జరిగింది. సరోగస్ రూల్స్ చూస్తే మనకి ఒక జంట అనేది ఏ ఒక్కరిలో లోపం ఉన్నా సరోగస్కి వెళ్ళొచ్చు. ఒంటరి మహిళ కంపల్సరీ అండం ఆమెదే ఉండాలి, బట్ స్ప్రెమ్ అనేది తీసుకోవచ్చు. పెళ్లి కాని మహిళకైతే సరోగసి అనుమతి లేదని చెప్పేసి ఆ 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐఎల్ఓ ఒప్పందాన్ని థాయిలాండ్ దేశము ఆమోదించింది ఫస్ట్ ఆసియా అని చెప్పేసి. కళ్యాణ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, ఫస్ట్ పిచ్ని రూపొందించిన మహిళ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మనకి 5 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. సో మెయిన్స్ది సేమ్ క్వశ్చన్ మనకి కంటిన్యూ అవుతుంది. అది కనుక రాస్తే సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎవరు మనకి ఆన్సర్ సెండ్ చేయలేదండి. సో ఆ సెండ్ చేస్తే మనం దాన్ని క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పేసి పోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ మనం మార్నింగ్ క్లాస్ డిస్కస్ చేసినాం కదా, ఈ నోవా సీ ల్యాండర్ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేటు మిషన్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది కదా. సో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు పాత్ర ఏంటని చెప్పేసి, ఆ ప్రైవేట్ పాత్ర కోసం గవర్నమెంట్ యొక్క చర్యలు ఏంటని చెప్పేసి ఇది నెంబర్ 1 క్వశ్చన్ అండి. మనకి పేపర్ 5లో కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అందులో మనం ఇది గెస్ చేయవచ్చు, ఏంటి భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెజర్స్ ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది, రైట్. అది కూడా మనకి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. నేను 2 రాస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ రేపు 2 డిస్కస్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రాసే ఆన్సర్ పట్ల ఇక్కడ డిస్కస్ చేస్తే ఏమవుతుంది అంటే 3 to 4 పాయింట్స్ ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి. అందరి మైండ్లు అందరి బుర్రలు సేమ్ ఆలోచన చేయవు కాబట్టి మంచి పాయింట్స్ వస్తే రావచ్చు అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. రెస్పాండ్ అవుతే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ జనరల్ సీఏలో కాకుండా ఒక క్లాసు డైలీ ఒక క్వశ్చన్ అని చెప్పేసి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.